Welcome to our channel. Myself Toletti Surya, and then today discuss the topic is the generating voltage ratings. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు మనం 11 kV 33 kV 66 kV 132 kV 440 kV 732 kV ఈ విధంగా రేటింగ్స్ చూస్తున్నాం. సో ఆ రేటింగ్స్ అనేది ఎలా అసైన్ చేశారు? 11 అని ఉంటుంది, 33 అని ఉంటుంది, 132 ఉంటుంది, ఏంటి ఆడ్ నెంబర్స్. సో ఈ విధంగా ఆడ్ నెంబర్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. సపోజ్ మనం చూద్దాం 10, 20, 30, 60, 110, 120. చాలామంది ఈ యొక్క 11, 22, 33 అలా వచ్చిందంటే కనుక ఈ యొక్క 10 ఇంటూ ఫార్మ్ ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్ చేస్తే 1.11 చేస్తే 11.1 kV అండ్ దట్ మీన్స్ 11.1 kV. అండ్ దెన్ 30 ఇంటూ 1.11 ఈక్వల్స్ టు 33.3 kV. 120 ఇంటూ 1.11 ఈక్వల్స్ టు 133.2 kV. అదేవిధంగా 110కి. సో ఈ విధంగా ఫార్మ్ ఫ్యాక్టర్ని మల్టిప్లికేషన్ చేస్తే ఈ రేటింగ్స్ వచ్చాయని చెప్తాయి. ఇది ఒక మెథడ్. సో అది పక్కన పెడదాం, అది కరెక్టా ఆర్ రాంగా. కానీ నా యొక్క థాట్ ప్రకారం ఏంటంటే కనుక మనం 10 kV ఆఫ్ ది వోల్టేజ్ పంపించాలి అనుకుంటున్నాను అనుకోండి. 10 kV 30 kV 60 kV 120 kV నేను ఈ రేటింగ్స్ వోల్టేజ్ పంపించాలనుకుంటున్నాను. సో ఈ రేటింగ్స్ ఆఫ్ వోల్టేజ్ పంపించాలి అంటే పంపించాలి. కానీ ఇప్పుడు మీరు మనం బయట ఏం చూస్తున్నాం, 11 kV 33 kV 66 kV 132 kV. సో ఇలా చూస్తున్నాం. ఎందుకు ఈ 10 kV నేను పంపించాలనుకుంటే 11 kV అనేది ఎందుకు పంపిస్తాను? మనం సెండింగ్ ఎండ్ రిసీవింగ్ ఎండ్ 2 టైప్స్ ఉంటాయి. సో సెండింగ్ ఎండింగ్లో మనం 10 kV పంపించామనుకోండి, అవతల రిజల్ట్ 9 kV వస్తుంది. బికాస్ ఆఫ్ ది 10% ఈజ్ ది ట్రాన్స్మిషన్ లాస్. 10% ఈజ్ ది ట్రాన్స్మిషన్ లాస్. దట్ మనకు 11 kV పంపిస్తే అక్కడ వచ్చేసరికి 10 kV వస్తుంది. సో ఇక్కడ మనం 33 kV పంపిస్తే అక్కడ వచ్చేసరికి 30 kV వస్తుంది. అంటే సెండింగ్ ఎండ్లో ఎంత పంపిస్తే రిసీవింగ్ ఎండ్లో ఎంత మధ్యలో 10% ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లాస్ అనేది ఉంటుంది. సో ఓకే, ట్రాన్స్మిషన్ లాస్ అనేది ట్రాన్స్మిషన్ లాస్ రెసిస్టెన్స్ లాస్ రావచ్చు, వోల్టేజ్ డ్రాప్, అండ్ దెన్ లైన్ కెపాసిటెన్స్ లాస్, అండ్ దెన్ లైన్ ఇండక్టెన్స్ లాస్. ఈ లాసెస్ అన్ని ట్రాన్స్మిషన్ లాసెస్ అని 10%. ఓకే, 10% ఆఫ్ ది లాస్ ఆల్సో. సో ఓకే, చాలా మంది ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి చెప్తాను కదా. సో 120 ఇంటూ 1.11 ఈక్వల్స్ 133.2 kV. ఇదే మనం ఏమంటున్నాం, 132 kV అంటున్నాం. అంటే మిగతా 3.2 kV ఏంటి, వన్ ఆఫ్ ది లాస్ అనుకోవచ్చు. కానీ ఎందుకని నేను ఈ మెథడ్ కాదు ఇది అని చెప్తాను. సో 10% ఆఫ్ ది లాస్ వల్ల మనం ఎగ్జిస్టా పంపిస్తున్నాం. అంటే మనం ఎంతైతే పంపించాలనుకున్నామో అంతా అక్కడ చేరటం కోసం, ఈ మధ్యలో ఉన్న లాస్ మనం ఓవర్కమ్ చేయడం కోసం మోర్ దెన్ ఆఫ్ ది 10%. అంటే మనం ఇప్పుడు ప్రతిదానికి కూడా 110% ఆఫ్ ది సప్లై అనేది పంపిస్తున్నాం. అంటే ప్రతిదానికి 110%, ప్రతిదానికి 110% ఆఫ్ ది వోల్టేజ్ అనేది పంపిస్తున్నాం. సో ఈ విధంగా ఈ ఇంటర్లింక్ అనమాట. సో అండ్ దెన్ మనం 11 kV అంటున్నాం. సో 11 kV అనేది మన జనరేటింగ్ స్టేషన్లో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అక్కడ ప్రొడ్యూస్ అయ్యేది 11 kV ఈజ్ నాట్ ఏ, దట్ ఈస్ 13.2 kV or 13.6 kV ఈజ్ జనరేటెడ్. సో ఆ 13.2 kVని 13.6 kVని వాళ్ళు 11 kVకి అడ్జస్ట్ చేస్తారు. సమ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి, ఓకే, సమ్ కంట్రోలింగ్ డివైజెస్ యూజ్ చేసి 11 kVకి వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా ఈ జనరేషన్, అండ్ దెన్ ఆ జనరేషన్ కూడా లాసెస్ అనేది ఓవర్కమ్ చేసి రిసీవింగ్ ఎండ్కి మన సెండింగ్ ఎండ్ పంపించిన తర్వాత వోల్టేజ్ అనేది రిసీవింగ్ ఎండ్కి పర్ఫెక్ట్గా మనం అనుకున్నంత రావడం కోసం మోర్ దెన్ 10% ఆఫ్ ది సప్లై వి ఆల్సో సెండ్ దెమ్ ఆల్సో. సో దిస్ ఈస్ ది పవర్ సిస్టమ్ ఆఫ్ ది రేటింగ్. సో ఓకే, వి గాట్ దెర్ the 10, 22, 33, 66, 132 kV వి గాట్ దెమ్. సో ఈ విధంగా మనకు వచ్చి వాళ్ళు పంపించాలని 10, 20, 30, 60 ఇలాగే పంపాలనుకుంటున్నారు. కాకపోతే దీన్ని వాళ్ళు 10% ఎక్స్ట్రా పంపిస్తున్నారు. ఇంతకు మించి ఏం లేదు. దిస్ ఈస్ ది క్లియర్ ఆఫ్ ది వోల్టేజ్ రేటింగ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దెమ్. అండ్ దెన్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఛానల్ ఉన్న టీంలో వాళ్ళందరూ కూడా డిప్లొమా బీటెక్ చదివిన వాళ్ళే. మా వంతు సహాయం మీకు చేస్తాము. కంపల్సరీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే కనుక మేము కంపల్సరీ దాని మీద ఒక వీడియో లెక్చర్ అనేది ఇస్తాము.
అది పక్క చాలా ఇప్పటి వరకు మేము చేసే ప్రతి వీడియో కూడా అంతే. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఐఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ 11 kV అన్ని ఎందుకు వచ్చాయండి, అండ్ దెన్ కేవీఆర్ రేటింగ్స్ ఇవన్నీ కూడా. సో ఓకే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది లైక్ డిస్కైడ్ చేయండి. దాన్ని బట్టి మీ సపోర్టింగ్ అంటే మీకు ఎటువంటి వీడియోస్ నచ్చినా మాకు తెలుస్తాయి. కంపల్సరీ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ దిస్ ఛానల్. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్తో మనం కలుద్దాం. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.